జాగ్రత్తగా ఆలోచించండి. ఇంతగా మనలో ఉందా మారు మనసు? మారు మనసు లేదు, కానీ బాప్తిసం తీసుకున్నాం. ఒకటి చెప్తాను, నువ్వు మారు మనసు పొందుకోకుండా నువ్వు బాప్తిసం తీసుకున్నావా, నువ్వు దేవుని కొరకు నిలబడలేవు. నువ్వు దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు నిలబడతావు అంటే నువ్వు మారు మనసు పొందిన తర్వాతనే నువ్వు బాప్తిసం తీసుకుంటేనే నువ్వు దేవుని కొరకు నిలబడతావు, లేకుంటే నిలబడవు. మారు మనసు అనుభవం ఉండదు, పాపాన్ని మానవు. బాప్తిసం కావాలి మనకు. ఎలా లెక్క? దేవునికి లెక్క. నువ్వు మారు మనసు పొందిన తర్వాత నువ్వు బాప్తిసం తీసుకోవాలి. అలా తీసుకుంటేనే నువ్వు దేవుని కొరకు నిలబడతావు. ఎందుకు అంతమంది పడైపోతున్నారు లోకంలోనికంటే? ఎందుకు దేవుని కొరకు బతకలేకపోతున్నారంటే మారు మనసు పొందుకోకుండా బాప్తిసం తీసుకున్నారు కాబట్టి వారు దేవుని కొరకు నిలబడలేరు. నువ్వు దేవుని కొరకు నిలబడాలంటే ఖచ్చితంగా మారు మనసు పొందాలి, తర్వాత బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు దేవుని కొరకు నిలబడతావు. మారు మనసు వేరు, బాప్తిసం వేరు. కాబట్టి ప్రభువునందు ప్రేమైన దేవుడు అంటాడు, మారు మనసు పొందుడి అని కేక మనకు వినబడుతుంది. యోహాను అంటే అరణ్యంలో ఒక కేక వినబడుతుంది. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, అందరూ అంతటా మారు మనసు పొందుడి అనే ఒక కేక వినబడుతుంది అంటాడు యోహాను గారు అరణ్యంలో. ఈ సంఘంలో, మన సంఘంలో ఒక కేక వినబడుతుంది, దేవుని వాక్కు కేక. నువ్వు మారు, నువ్వు మారు, నువ్వు మారు అని కేక వినపడుతుంది. ప్రభువునందు ప్రేమైన దేవుని పిల్ల, ఇంతకు మారు మనసు అంటే ఏమిటో చూడండి. ఎఫెసీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనము. కావున మునుమట్టి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును చాలు వదులుకొని. ఇక మారు మనసు అంటే ఏమి అని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెబుతున్నాడు. ఇక మారు మనసు అంటే ఏమిటో కాదమ్మా అయ్యా, మారు మనసు అంటే ఏమిటో కాదు. ఇక్కడ చెబుతున్నాడు, మీ ప్రాచీన స్వభావమును వదలాలి. ఎప్పుడైతే నీ ప్రాచీన స్వభావాన్ని వదులుతావో అప్పుడు నీలో మారు మనసు ఉంది. అమ్మా జాగ్రత్త వినమ్మా. ఇంత మారు మనసు అంటే ఏమిటంటే మనలో ఉన్న ప్రాచీన స్వభావము, పాపపు స్వభావము మనలో నుండి బయటికి వదలాలి అని అపోస్తలుడైన పౌలు గారు ఘోషిస్తున్నాడు ఇక్కడ. మారు మనసు అంటే ఏమిటో కాదమ్మా తల్లి, ప్రాచీన స్వభావం వదులు. నీలో ఉన్న పాపము, నీలో ఉన్న వ్యభిచారము, నీలో ఉన్న కామము, నీలో ఉన్న అబద్ధము వదలాలి. అది మారు మనసు. ఏమిటి మారు మనసు? ఏమిటి మారు మనసు? పొరుగు వారితో జగడములు మానాలి, పొరుగు వారితో గొడవలు మానాలి, ప్రేమానురాగాలతో ముందుకు వెళ్ళాలి. అది మారు మనసు. చెప్తున్నాడు, మీ ప్రాచీన స్వభావమును ఏమి చేయాలి? వదలాలి అంటున్నాడు పౌలు గారు ఇక్కడ. వదిలినామా మన ప్రాచీన స్వభావాన్ని? మా జాగ్రత్తగా ఆలోచించండి. మన ప్రాచీన స్వభావాన్ని వదిలినామా? లేదు. పేరుకి భక్తులు కాదు కాదు కాదు. భక్తులంటే ప్రాచీన స్వభావమును మనలో నుండి బయటికి విసర్జన కావాలి. అమ్మా, మనం తిన్న ఆహారము, తిన్న ఆహారం బయటికి రావాలి. అది విసర్జన. అది బయటికి వస్తే నీకు ఆరోగ్యం. నువ్వు తిన్న ఆహారము నీ కడుపులో ఉంటే నీకు ప్రమాదం. బైబిల్ చెప్తుంది, నీలో పాపం ఉందా, ఆ పాపము నీలో ఉంటే నీకు ప్రమాదం బిడ్డ, నీకు ప్రమాదం.
ఏదో ఒక క్షణాన అదే నిన్ను నరకానికి ఇచ్చిపాలుస్తుంది. ఆ పాపము మనలో నుండి విసర్జన కావాలి అంటాడు పౌలు గారు. ఇక్కడ వదలాలంటే విసర్జన కావాలి. నీలో ఉన్న పాపం విసర్జన కావాలి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా,